రెట్రోని కలిపి కొట్టి ఛత్రపతి తీసేశారు కదా బ్రో. ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్. బ్రదర్ ఎమోషన్, సేవియర్ హీరో. వెల్కమ్ టు సినిమా సన్యాసి, వేర్ మూవీ మేట్స్ మోక్షం. ఈసారి మా వ్యూలో మనం డిస్కస్ చేయబోయే సినిమా పేరు కింగ్డమ్. ఇది విజయ్ దేవరకొండ గారు మొత్తం న్యూ అవతార్ లా కనిపించిన మూవీ ఇది. అండ్ విజయ్ తననీరు డైరెక్టర్ గారు కూడా తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి తీశారు ఈ సినిమాని అనేసి ప్రొడ్యూసర్ వంశీ గారు చాలా మూవీ ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. ఫస్ట్ థింగ్, హేమాడ్ కామాట చెప్పుకోవాలి కానీ విజువల్స్ చాలా క్రిస్ప్ అండ్ క్లీన్ గా ఉంటాయి. అనిరుద్ గారి మ్యూజిక్ చాలా స్మూత్ గా, చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. ఈవెన్ వెన్ దేర్ ఆర్ ఎమోషనల్ సీక్వెన్సెస్ అక్కడ కూడా చాలా ప్లెజెంట్ గా అనిపించే అంత బాగుంటుంది. I don't know if that is good thing or bad thing, but the music made movie more watchable. So కంటికి వినటానికి మూవీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, అందులో అయితే డౌట్ లేదు. సెకండ్ థింగ్, ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా విజువల్లీ అండ్ మ్యూజిక్ వైజ్ కథలో మల్టిపుల్ థీమ్స్ ఉంటాయండి. అండ్ సమ్వేర్ ఈ థీమ్స్ ని హ్యాండిల్ చేయడంలో కథ ఆగమైపోయింది. సింపుల్ గా చెప్పాలంటే ఇందులో మేజర్లీ 3 థీమ్స్ ని బాగా టచ్ చేస్తారు. స్టార్టింగ్ లో ఏమో ఒక పోలీస్ కానిస్టేబుల్ గా ఉన్న హీరోని చూపిస్తారు అనమాట. ఒక చిన్న ఊర్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి వచ్చిన పోలీస్ కానిస్టేబుల్ లా కనిపిస్తాడు. సో ఒక ఇంటిగ్రిటీ ఉన్న పోలీస్ ఆఫీసర్ విజయ్ దేవరకొండ. ఇది ఫస్ట్ థీమ్. ఇట్స్ రియల్లీ వేర్ గౌతమ్ తనినీరు గారి టచ్ కనిపిస్తుంటది మనకు అందులో. అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థీమ్. సెకండ్ థీమ్ వచ్చేసి బ్రదర్ ఎమోషన్ ఉంటుంది. సత్యదేవ్ గారు యాక్ట్ చేశారు సెకండ్ మన విజయ్ దేవరకొండ గారి బ్రదర్ గా. అండ్ ఇట్ ప్లేడ్ అవుట్ వెరీ వెల్. ఆయన చాలా టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు సత్యదేవ్ గారు కూడా. ఈ సెకండ్ థీమ్ చాలా బాగుంటుంది. ఆ ఎమోషన్ దట్ ఈస్ ద సౌల్ ఆఫ్ ద స్టోరీ అన్న కొన్ని తీశారు అనిపిస్తుంటది. అండ్ ఇట్ రియల్లీ వర్క్స్ అవుట్. మోస్ట్ ఆఫ్ ద ఫిలిం వాట్ రియల్లీ వర్క్డ్ అవుట్ అనేది చూసుకుంటే కనుక బ్రదర్ ఎమోషన్ దట్ రియల్లీ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. విజయ్ దేవరకొండ గారు అండ్ సత్యదేవ్ గారి మధ్యలో ఉన్న ఒక బ్రదర్ ఎమోషన్ ని చాలా బ్యూటిఫుల్ గా కథ కోర్ ఎమోషన్ గా నడిపిస్తుంది. థర్డ్ థీమ్ వచ్చేసి సేవియర్ హీరో. బంచ్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళని కాపాడడానికి ఒకటి వస్తారని వెయిట్ చేస్తూ ఉంటాడు, అతనే మన హీరో. సో దిస్ ఈస్ బేసికలీ సేవియర్ హీరో ఫార్మాట్. అదే సినిమా తీసుకున్న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, ఏదైనా తెలుగైనా. పర్సనలీ ఐ లైక్ ద ఫస్ట్ అండ్ సెకండ్ థీమ్స్ టూ సో మచ్. అన్ఫార్చునేట్లీ టు మీ సినిమాలో ఈ ఫస్ట్ అండ్ సెకండ్ థీమ్స్ కంటే కూడా థర్డ్ థీమే ఎక్కువగా డ్యూరేషన్ స్పేస్ లోనూ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎంఫసైజ్ కూడా మూడో థీమ్ ని ఎక్కువగా హైలైట్ చేస్తారు. బట్ విజయ్ తనినీరు గారి స్ట్రాంగ్ సూట్ ఆ ఫస్ట్ థీమ్ లో ఉంది. ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీలో ఒక సాఫ్ట్ బట్ ఇంటిగ్రిటీ ఉన్న ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్, సాఫ్ట్ బట్ స్ట్రాంగ్ క్యారెక్టర్. అది మన గౌతమ్ గారి డైరెక్షన్ లో కనిపించే క్యారెక్టరైజేషన్. అది మనకు ఫస్ట్ థీమ్. బట్ అది చాలా తొందరగా డ్యూరేషన్ కట్ అయిపోతుంది. అండ్ ఇమీడియట్లీ విల్ ఎంటర్ ఇన్ టు ద సెకండ్ థీమ్ వేర్ బ్రదర్ తో ఉన్న ఎమోషన్. యాక్చువల్లీ చాలా పొటెన్షియల్ అండ్ డెప్త్ ఉన్న ఎమోషన్ ఇది. బట్ సమ్ హౌ విజువల్లీ ఆన్ స్క్రీన్ దానికి అంత స్పేస్ క్రియేట్ చేయలేదు వాళ్ళు. అందుకే చెప్పాను ఎక్కువ హైలైట్ చేయలేదు అనేసి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ హైలైట్ చేసి బాగా విజువల్లీ మనకి చూపించి ప్రజెంట్ చేసిన థీమ్ వచ్చేసి సేవియర్ హీరో థీమ్ అనమాట. అండ్ పర్సనల్లీ ఐ డి నాట్ లైక్ దట్. అండ్ ఐ థింక్ అక్కడే మన గౌతమ్ గారు తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేది కొత్త చేయడానికి ట్రై చేసినట్టున్నారు. ఇట్ డిడ్ వర్కౌట్ అవ్వలేదు అని అన్నాను. బట్ అప్ టు ద మార్క్ నాకు పర్సనల్లీ కనిపించలేదు. సో ఈ 3 థీమ్స్ ని ప్రాపర్ గా బ్లెండ్ చేయలేదు. ఆ 3 థీమ్స్ చాలా ఇన్కంప్లీట్ గా అనిపిస్తాయి. బిఫోర్ వి కంప్లీట్లీ ఫీల్ వన్ థీమ్, స్టోరీ చాలా ఫాస్ట్ గా వేరే థీమ్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ అన్ని థీమ్స్ ఇన్కంప్లీట్ గా కనిపిస్తాయి. ఒక ఫీలింగ్, కంప్లీట్ అనే ఫీలింగ్ మనకి రాదు. అది కనుక ఓవర్కమ్ చేస్తుంటే కనుక ఇంకా మంచి ఇంపాక్ట్ఫుల్ ఎమోషన్ ని ఆడియన్స్ కి కన్వే చేసి ఉండేది సినిమా అనిపించింది. ఒక థీమ్ నుంచి ఇంకో థీమ్కి వెళ్ళేటప్పుడు ఇంత బ్లెండ్ అవ్వట్లేదు అనుకున్న టైంలో అనిరుద్ గారి మ్యూజిక్ వచ్చేసి వేర్ వన్ థీమ్ ఎంటర్స్ ఇంటూ అనదర్ థీమ్, ఆ రెండు మధ్యలో జంక్షన్ ఉంటుంది కదా, అక్కడ అనిరుద్ గారి మ్యూజిక్ ఇట్ హెల్ప్డ్ ఎ లాట్ ఫర్ ద స్మూత్ షిఫ్ట్ ఫ్రమ్ వన్ థీమ్ టు అదర్ థీమ్ ఆఫ్ ద స్టోరీ. మనకి ఆ థీమ్స్ అంతగా బ్లెండ్ అవ్వకపోయినా యాక్చువల్ స్టోరీలో మ్యూజిక్ వల్ల మనకి అది స్మూత్ గా ట్రాన్సిషన్ కనిపించేస్తూ ఉంటుంది. బ్లెండ్ అవ్వలేదు అన్న ఫీలింగ్ తగ్గిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ టు అనిరుద్ సార్ ఫర్ దట్ మ్యూజిక్. అండ్ నాకు పర్సనల్ గా అనిపించింది స్టోరీ పేస్ మీద అసలు ఫోకస్ చేయలేదు మేకర్స్ అనిపించింది. ఎందుకు అంటే మూవీలో చాలా స్లోమో షార్ట్స్ ఉంటాయి అండ్ ఆ షార్ట్స్ వల్ల మూవీ చాలా స్లోగా కనిపిస్తుంది. అదర్ దెన్ బ్రదర్ ఎమోషన్ మన హీరో క్యారెక్టర్ పూర్తిగా ఫ్లెష్ అవుట్ చేసి చూపించలేదు మనకి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే
బ్రదర్ ఎమోషన్ ఒకటి పక్కన పెడితే హీరో వాల్యూస్ ఏంటి, మోరల్స్ ఏంటి, వాట్ హీరో లైక్స్, వాట్ హీరో డస్ నాట్ లైక్ అనేది మనకి పెద్దగా ఏమీ హీరో కనిపించడు. అదర్ దెన్ బ్రదర్ ఎమోషన్ హూ హీస్ అనేది మనకు అర్థం కాదు సినిమాలో. అర్థం కాలేదంటే ఎక్స్ప్లోర్ చేయలేదు దాన్ని ఎక్కువగా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ విత్ రిఫరెన్స్ టు బ్రదర్ తోనే విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ ని చూపించారు, కానీ ఇంకా అంతకు మించి బయటకు వచ్చి క్యారెక్టర్ ని మరి వాళ్ళు డెవలప్ చేయలేదా లేకపోతే చూపిలేదా ఐ డోంట్ నో. కానీ మనకి విజువల్స్ లో అయితే కనుక అదర్ దెన్ బ్రదర్ ఎమోషన్ విజయ్ దేవరకొండ గారి క్యారెక్టరైజేషన్ ఎక్కడ కనిపించదు. అండ్ దట్ మేక్స్ him less relatable అని అనిపించింది నాకు. A well developed lead character creates a beautiful drama even when there is no story. In the same way, a half cooked lead character makes even the best story looks dull and boring. So basically గా నేను ఏమంటున్నా అంటే, మంచి క్యారెక్టర్ ఉంటే కనుక కథ లేకపోయినా కూడా వర్కౌట్ అయిపోతుంది, మజా వస్తుంది కథ చూస్తుంటే. అదే క్యారెక్టర్ పూర్తిగా డెవలప్ అవ్వలేదు లేకపోతే హాఫ్ కుక్డ్ ఉంది అనుకో, కథ ఎంత బాగున్నా కూడా చూసే ఆడియన్కి అంత ఇంట్రెస్ట్ రాదు. వై మీన్స్ మనం కథ మొత్తాన్ని లీడ్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, లీడ్ క్యారెక్టర్ రిఫరెన్స్తో ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. మనకి లీడ్ క్యారెక్టర్ పూర్తిగా అర్థం కానప్పుడు, పూర్తిగా మనము లీడ్ క్యారెక్టర్ని రిలేట్ చేసుకోలేనప్పుడు, అదర్ దెన్ బాధపడుతున్నాడు వాళ్ళ బ్రదర్ గురించి అనేది చాలా బేసిక్ ఎమోషన్. అది దాని గురించి ఎంత దూరమైన వెళ్తాడు అనేది ఇట్స్ వెరీ గుడ్ పాయింట్. మన అది బాగా ఆ ఎమోషన్ వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎగ్జిక్యూట్ చేశారు. బట్ అంతకు మించి మనిషికి వాల్యూస్ ఉంటాయి. అండ్ ఇఫ్ ఈ మూవీ ఓన్లీ బ్రదర్ కోసం విజయ్ గారు ఏం చేశారు అనేదే కథ అనుకో, అక్కడ ఇప్పుడు చూపించిన కథ సరిపోతుంది. బట్ ఇందులో సేవియర్ హీరో థీమ్ పెట్టారు. సో బ్రదర్ ఎమోషన్ కంటే కూడా హీరోలో దేర్ షుడ్ బి సంథింగ్ మోర్. అంటే హీరో వాల్యూస్ కానీ మోరల్స్ కానీ అదేంటో మనకు చూపించుంటే బాగా వివరంగా, ఇట్ కూడా ప్లేడ్ అవుట్ వెరీ వెల్ అనిపించింది. కొన్ని చోట్ల దే ట్రై టు లైక్ ఫోర్సబుల్లీ ఇన్సర్ట్ దోస్ సీన్స్ దట్ హీరోని మాత్రమే ఎందుకు ఈ మిషన్కి సెలెక్ట్ చేశారు, హీరోకి మాత్రమే ఎందుకు సో తెచ్చుకొని ఇక్కడ పెట్టారు అనేది ఫస్ట్ లో అండ్ మిడిల్ ఆఫ్ ద మూవీలో కూడా 2 సీన్లు పెడతారు. బట్ అది దానికి హీరో సేవియర్ కి సంబంధం ఉండదు. అండ్ క్లియర్ గా మనకేం అర్థం కాదు వై హీరోని ఎందుకు పెట్టారు అనేది. అది ఇట్ డి నాట్ వర్క్అవుట్ యాజ్ వెల్ యాజ్ ఇట్ డి నాట్ కన్వే హీరోస్ క్యారెక్టరైజేషన్ ఎనీవే. అసలు హీరోనే ఎందుకు సెలెక్ట్ చేశారు, ఎవరైనా చేయొచ్చు కదా అనేసి క్వశ్చన్స్ అడుగుతారేమో అనేసి దాన్ని జస్టిఫై చేయడానికి సీన్ పెట్టినట్టుంది, కానీ హీరో క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి పెట్టినట్టు ఆ సీన్స్ అనిపించలేదు. సో దట్స్ వన్. హీరో క్యారెక్టర్ని ఇంకా బాగా ఫ్లెష్ అవుట్ చేస్తుంటే కనుక ఈ కథ ఇంకా మోర్ క్రిస్పీగా ఎంజాయబుల్గా మారేది అని అనిపించింది. కమింగ్ టు ద థర్డ్ థింగ్ అబౌట్ ద ఫిలిం, రెట్రోని కలిపి కొట్టి ఛత్రపతి తీసేశారు కదా బ్రో. సో లిటరలీ అండి, ఛత్రపతి మూవీలో తెలుగు మాట్లాడే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడింగ్ హీరో శ్రీలంకలోకి వలస వచ్చేసి ఎటు వెళ్ళలేక స్ట్రక్ అయిపోయి అక్కడ ఉంటే వాళ్ళని వాడుకొని స్మగ్లింగ్ చేపిస్తుంటారు కదా. యాజ్ ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ కాదు లేకపోతే ఇంకోటి కాదు, యాజ్ ఇట్ ఈస్ ఇదే ప్లాట్ మన సేవియర్ థీమ్ లో మెయిన్ కోర్ ప్లాట్ పాయింట్ అనమాట. దానికి రెట్రోలో ఉన్న ఎమోషనల్ డ్రామాని ఇందులో ఇన్సర్ట్ చేసినట్టు ఉంటుంది. పాడు చేయలేదు బట్ బాగా కూడా చేయలేదు, మధ్యలో ఉండిపోయింది. మన రెట్రోలో కనుక హీరోయిన్ కోసం హీరో ఒక కమిడియన్ గా వస్తాడు. ఇందులో మన స్పాయిలర్స్ చెప్పాలనేది కానీ ఇందులో సిమిలర్ వేలో బ్రదర్ కోసం వస్తాడు మన హీరో. మన శ్రీలంక ఛత్రపతిలో ఉన్నట్టుగా ఆ గుంపుతో స్మగ్లింగ్ చేయడం అదంతా ఇక్కడ ఉంటుంది. అక్కడ కాట్ రాజు అండ్ అదర్ బాజీరావు ఇలాంటి కైండ్ ఆఫ్ సైకోపాథిక్ విలనస్ క్యారెక్టర్స్ ని మన దగ్గర ఇక్కడ వేరే క్యారెక్టర్స్ తో రిప్లేస్ చేస్తారు. బట్ యాజ్ ఇట్ ఈస్ గా కోర్ ప్లాట్ పాయింట్ ఏదైతే ఉందో సేవియర్ థీమ్ కి, అది మొత్తం ఛత్రపతి అండి. ప్లీజ్ నన్ను తిట్టుకోకండి, బట్ ఛత్రపతిలో ఇంకా బాగా దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు ఈ సేవియర్ థీమ్ ని. ఛత్రపతిలో డైరెక్ట్ గా మనం కాపాడడానికి ఒక సేవియర్ ఉంటాడు వస్తాడు అనేసి చూపిలేదు. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఏ సేవియర్ థీమ్. డైరెక్ట్ గా చూపించి తర్వాత వాడే వీడు అనేసి నోటితో చెప్పడం కంటే కూడా ఆడియన్స్ కనిపించాలి హీస్ ద సేవియర్ అనేసి, అక్కడ ఉన్న జనాలు కనిపించాలి. అండ్ ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు హీరో సాల్వ్ చేయాలి కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా ఇందులో ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్. బట్ ఇఫ్ యూ కంపేర్, ఇప్పుడు నేను ఛత్రపతితో ఎందుకు కంపేర్ చేస్తున్నాను అంటే సేమ్ ప్లాట్, సేమ్ లైన్, సేమ్ కోర్ ప్లాట్ పాయింట్ ఉంటుంది ఆ థర్డ్ థీమ్ లో. సో ఛత్రపతిలో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవి అతికించిన ప్రాబ్లమ్స్ కాదు, చాలా రియలిస్టిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ లోంచి నలిగిపోతున్న హీరోనే ఒక చోట ఒక సిచ్యువేషన్ లో బస్ట్ అవుట్ అయ్యి వాళ్ళకి ఒక నాయకుడిగా ఎదుగుతాడు, ఛత్రపతిగా మారుతాడు. ఛత్రపతి ఇస్ సేవియర్. అందులో డైరెక్ట్ గా సేవియర్ ట్రోప్ అని డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేయకపోయినా కూడా మీరు గుర్తుంచుకుంటే కనుక
అందులో వాళ్ళ మదర్ ఛత్రపతి గురించి సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడే ఛత్రపతి గురించి ఒక కథ చెప్పుద్ది. అక్కడితో కథ మొదలవుతది. సో, ఆ చివర్లో మన ఫస్ట్ హాఫ్ ఎండింగ్‌లో ఇంటర్వల్ పాయింట్‌లో మా కోసం వచ్చిన ఛత్రపతి ఎవరా తిప్పరా మీసం అనేసి వాళ్ళలో మనిషి అంటాడు. ఇఫ్ యూ సీ దట్ హోల్ పాయింట్, దిస్ ఈస్ ద సేవియర్ హీరో థీమ్ ఇక్కడ. అండ్ ఎక్కడ డైరెక్ట్‌గా వీళ్ళు వెయిట్ చేస్తున్నారు వాడి గురించి అవి ఇవన్నీ చెప్పారు గానీ, ఇట్ వర్క్స్ అవుట్ వెరీ, వెరీ, వెరీ వెల్. చెప్పినా తప్పేం గాదు. బట్ చెప్పి ఫోర్సబుల్‌గా ఇన్సర్ట్ చేయకూడదు ప్రాబ్లమ్స్‌ని వాటిని. 'ఛత్రపతిలో' చాలా న్యాచురల్ ప్రాబ్లమ్స్ చూపిచ్చాడు. దాన్ని హీరో ఎందుకు టేకప్ చేశాడు, ఎందుకు ఫైట్ చేశాడు అనేది కూడా చాలా న్యాచురల్‌గా దాన్ని తీసుకెళ్ళాడు. అక్కడైతే కనుక ఎమోషన్ పండాలో అక్కడ బీభత్సంగా పండించాడు రాజమౌళి సార్. ఇక్కడ హీరో సాల్వ్ చేయాలి కాబట్టి ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా కనిపిస్తాయి కొన్ని. అండ్ ఆ ఎమోషన్స్ అంత బాగా ప్రెజెంట్ చేయలేదు. పిచ్చిగా కూడా ఉండవు. బట్ సింపుల్‌గా చెప్పాలంటే ఆ సేవియర్ ట్రోప్‌ని అంత బాగా పండించలేకపోయారు. బట్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ సెటప్‌లో 'ఛత్రపతిలో' సూపర్ డూపర్‌గా పండించేసారు ఆల్రెడీ. మరి అదే కథ తీసుకున్నప్పుడు కనీసం అంత దగ్గరకైనా వెళ్ళాలి గదా! అది చేయలేకపోవడం కొంచెం డిసప్పాయింటింగ్‌గా ఉంటది. సో, ఒక్క ముక్కలో కథ గురించి చెప్పాలి అంటే, బుర్రలో మరి 'కింగ్డమ్' అనే పేరు వినంగానే, ఆ ట్రైలర్ చూడంగానే బుర్రలో మరి ఒక హెవీ, హై ఇంపాక్ట్ యాక్షన్ డ్రామా ఎక్స్‌పెక్ట్ చేసుకుంటూ వెళ్ళకుండా, ఒక మంచి స్మూత్ మూవీ ఎక్స్‌పీరియన్స్ కోసం వెళ్తే గనక ఓ 2.5-3 గంటలు ఒక బ్యూటిఫుల్ హ్యాపీ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే మూవీ ఇది. విజయ్ దేవరకొండ గారి ప్రెజెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ బాగుంది. సో, యాజ్ యూజువల్‌గా గౌతమ్ తిన్ననూరి గారి సినిమాల్లో ఉన్నట్టుగానే ఇందులో కూడా ఒక స్మూత్ మూవీ ఎక్స్‌పీరియన్స్ మనకుంది. అనిరుద్ మ్యూజికల్స్ చాలా క్లీన్ అండ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. విజువల్స్ చాలా క్రిస్పీగా, చాలా క్వాలిటీతో ఉంటాయి. సో, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ కూడా మనకి మూవీ ఇస్తుంది. సో, 'కింగ్డమ్' అనే టైటిల్ చూసి ఒక హై యాక్షన్ ఎమోషనల్ డ్రామా ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్ళి డిసప్పాయింట్ అవ్వకుండా ఒక సర్టిల్ స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తూ వెళ్తే గనుక సో, యూ విల్ డెఫినెట్‌లీ బీ మోర్ దెన్ హ్యాపీ వెన్ యూ గెట్ అవుట్ ఆఫ్ ద థియేటర్. సో, అదండి అబౌట్ ద 'కింగ్డమ్' మూవీ. సో, నేను ఇందాక చెప్పినట్టుగా ఈ మూవీలో థీమ్స్‌ని కంప్లీట్‌గా బ్రీచ్ చేసే స్పేస్ ఇస్తే హీరో క్యారెక్టరైజేషన్, బ్రదర్ ఎమోషన్ దగ్గరే ఆపేయకుండా ఇంకా మోర్ దెన్ హీరో ఏంటి అనేది బాగా ఎక్స్‌ప్లోర్ చేసుంటే అండ్ సేవియర్ ట్రోప్‌ని, స్టోరీని జస్ట్ సర్ఫేస్ లెవెల్‌లో కాకుండా కొంచెం డెప్త్‌లోకెళ్ళి మోర్ రీజనబుల్ అండ్ న్యాచురల్ ప్రాబ్లమ్స్‌ని, సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేసి కనుక మనల్ని కథను తీసుకెళ్ళి ఉంటే గనుక కథ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్‌గా, మోర్ ఎంగేజింగ్‌గా ఉండేది. 'ఛత్రపతి' ఫస్ట్ హాఫ్ ఇచ్చే హై ఈ సినిమా మొత్తం ఇచ్చేది. సో, నా పర్సనల్ ఇమాజినేషన్‌లో ఈ కథ ఇంకా బెటర్‌గా ఎలాగా వెళ్ళుండొచ్చు, వాట్ ఇఫ్ దిస్ హ్యాపెండ్ ఇన్ దిస్ స్టోరీ అని మనం వాట్ ఇఫ్ దిస్ హ్యాపెండ్ సిరీస్‌లో ఈ కథ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీ వచ్చి ఆల్రెడీ 1 వీక్ కూడా అవ్వలేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు ఇన్‌ఫ్లుయెన్స్ ద ఆడియన్స్ విత్ ఆల్ దీస్ రాండమ్ ఐడియాస్. ఎందుకంటే రియల్‌గా సినిమా తీయడం చాలా డిఫికల్ట్ వర్క్. చాలా కష్టమైన పని. ఊరికే కూర్చొని ఇది చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా అని చెప్పడం చాలా ఈజీ పని. బట్ ఇది చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా అని ఆలోచించడమే క్రియేటివ్ ప్రాసెస్. దట్స్ వాట్ లేస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద గుడ్ మూవీ. సో, ఇట్లా మాట్లాడుకోవాలి. బట్ సమయం సందర్భం చూసుకోవాలి. ఈ సినిమా ఇంకా థియేటర్‌లో యాక్టివ్‌గా రన్ అవుతుంది. ఈ టైంలో దీని గురించి డిస్కస్ చేయడం కంటే కూడా వన్స్ ఒక 2 వీక్స్ అయిపోయిన తర్వాత మన ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల ఎటువంటి బ్యాడ్ ఇంపాక్ట్ ఉండదు అనుకున్నప్పుడు ఈ మూవీలో ఇంకా ఎలా జరిగితే బాగుండేది అనేది వి కెన్ ఎక్స్‌ప్లోర్ వాట్ ఇఫ్ దిస్ హ్యాపెండ్ అనేసి. ఆఫ్టర్ 2 or 3 వీక్స్ నేను వాట్ ఇఫ్ దిస్ హ్యాపెండ్ అనే వీడియో రిలీజ్ చేస్తాను. అందులో మనం డిస్కస్ చేద్దాం. ఈ మూవీలో వర్కౌట్ అవ్వనివన్నీ వర్కౌట్ అయితే ఎలా ఉంటుంది అని మనం డిస్కస్ చేద్దాం. సో, అంటిల్ ద నెక్స్ట్ వీడియో, కీప్ వాచింగ్ సినిమా సన్యాసి, వేర్ మూవీ మేట్స్ మోక్షం. టాటా, బై బై, సీ యూ.